ఇది నిజంగా చాలా దారుణం. అసలు కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలవ్వట్లేదు అనేసి మరొకసారి నిరూపించబడినట్టుగా ఉంది. ఆ రోజు 3 ఏళ్ల క్రితం జరిగింది, 2021లో జరిగిన ఇష్యూ అది. అప్పుడు డాక్టర్స్ నివేదిక ఇచ్చారు, జీజీహెచ్ డాక్టర్స్ 4 నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే రఘురామకృష్ణరాజు గారు కోరుకున్నట్టుగా మిలిటరీ హాస్పిటల్లో కూడా టెస్టులు చేస్తే వాళ్ళు కూడా ఏమీ అక్కడ దెబ్బలు లేవు అని నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టే కొట్టేసింది. రఘురామకృష్ణరాజు గారు సిఐడికి కాదు సిబిఐ ఎంక్వైరీకి వేయండి అని చెప్తే అందులో అంత ఇష్యూ ఏం లేదు అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టే కొట్టేసిన ఇష్యూని ఇప్పుడు పట్టుకొచ్చి ఈ విధంగా కేసులు పెట్టడం చాలా దారుణం. ఇలాంటివి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కక్ష సాధింపు ధోరణి అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయడం అయితేనేమో, అలాగే వాళ్ళ వస్తువులు పగలగొట్టడం ఇలాంటి వాటి మీద చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే ఆ రోజున్న సిఐడి చీఫ్ మీద, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ మీద ఇవన్నీ పెడితే అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఏ గొడవలైనా కూడా దానికి ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తే ఎటువైపు వెళ్తుంది మన ప్రజాస్వామ్యము అనేసి డౌట్ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే తీసుకుంటే నాకొకటి అర్థమవుతూ ఉంది. జీవో నంబర్ 29 తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అది ఒకప్పుడు హామీలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 ఇస్తామని కూటమి పదే మీటింగ్స్లోని ప్రచారంలో చెప్పి ఈరోజు తల్లికొక్కరికే ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ మీద, ఈ జీవో నంబర్ 29 ఇష్యూ మీద తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కేసులు పెట్టారు అనే విషయం అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను, ఇలాంటి అక్రమ కేసులు పెట్టే బదులు ఈ రాష్ట్రంలో తీసుకుంటే మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు, అలాగే హత్యలు ఎంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయో మనం చూసాం. అత్యాచారం తీసుకుంటే నంద్యాల కొట్టూరులో ఒక బాలిక 8 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి విసిరేశారు. ఆ బాడీ ఇప్పటికి కూడా దొరకని పరిస్థితి. మొన్న ఆదివారం జరిగితే ఈరోజు కూడా దొరకని పరిస్థితి. అలాంటి శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి. అలాగే మొన్ననే చూసాం అనకాపల్లిలో తీసుకుంటే రాంబిల్లి మండలంలో ఆ దర్శిని అనే ఆ పాపకి వేధించిన వ్యక్తి బెయిల్ మీద వచ్చాక ఇంట్లో వాళ్ళు 3 సార్లు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం వలన ఆ పాపని ఆ దుర్మార్గుడు చంపేశాడు. సో అలాగే తీసుకుంటే కోటవరొట్లలో 2 మహిళల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఘోరంగా బట్టలు చించి కొట్టేసిన పరిస్థితి. అక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకుంటే బాధితుల మీదే తిరిగి కేసులు పెట్టిన పరిస్థితి. ఇలాంటివన్నీ తొలగించి మహిళలకి రక్షణ కల్పించడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి తప్ప ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.